సరే ఇక్కడ మీరు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ మొత్తం జత కట్టి ఉద్యమాలు చేస్తున్నాం అంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితేనేమి పిసిసి ఆంధ్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన కూడా అంటే మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పైన పెద్ద ఎత్తున అవాకులు జవాకులు పేలుతున్నారు. నిత్యం ఆయన పైన పోరుబాట సాగిస్తున్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీతో మీరు తెలంగాణలో కలిసి ఒకే వేదికలపైన పంచుకోవడము, కాంగ్రెస్ పార్టీతో పొత్తుంటుంటే బాగుంటుంది అనుకోవడములో లేని తప్పు ఆంధ్ర ప్రాంత టీడీపీ నాయకులు కేసీఆర్ గారితో కలిస్తే తప్పు వచ్చిందంటారా? మేమేమంటున్నాం సార్, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులు కేసీఆర్తో కలవద్దని మేము అనట్లే. కానీ మీరు మరీ అతి ఉత్సాహం చూపెడుతున్నారని అంటున్నాం మేము. కారణం ఏంది? ఎందుకొరకు మాకు ఈ అభిప్రాయం వస్తుందంటే, యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు ప్రాజెక్టు కిందనే కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కిందనే కానీ కొన్ని కాంట్రాక్ట్స్ పనులు వాళ్ళ బంధువులకు ఇప్పించండి. ఒక 2,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయల పనులు బంధువులకు ఇప్పించుకుంటే వాళ్ళు అంటిముట్టనట్టుగా వ్యవహారం ఎట్ట చేయగలుగుతారు? అంటిముట్టనట్టుగా ఎట్ట వ్యవహారం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా స్వామి భక్తి చూపెడతారు. ఆ స్వామి భక్తి చూయించుకునేది నీవు 4 గోడల మధ్యలో చూయించుకో, పబ్లిక్లో ఎందుకు చూపెడతాం అంటున్నాం మేము. మా పెద్దరం ఏంటంటే, పబ్లిక్లో మీడియా ఉంది, ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కొట్లాడుతున్నాం మేము. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చే గౌరవం అది అని ఎందుకు మీరు భావించట్లేదు? ఎస్, మేము గౌరవం ఇంటారు. సేమ్ టైం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పెళ్ళికి వచ్చారుగా. ఆ ఉత్సాహం ఎందుకు మీరు ప్రదర్శించలేదు అక్కడ? ఆయన వచ్చినప్పుడు మీరు ఎవరు కూడా లేరు పక్కన. ఆయన ఒక్కడే ఆశీర్వదించిండు, చేసిండు, ఆయన వెళ్ళిపోయాడు. కానీ కేసీఆర్ గారు కొంతసేపు ఉన్నాడు అక్కడ, ఒక అర్ధగంట గంట సేపు ఉన్నాడు అక్కడ. అయితే ఈ సమయంలో వాళ్ళు బాగా చేశారు. నేనంటే చేయొద్దు అంటలేను, కానీ మీరు చూపెడుతున్న వ్యవహారం మూలన ఏమవుతుందంటే మాకు ఇక్కడ ఇబ్బందులు వస్తున్నాయి. దానికి ఎవరా సహజంగా అనుకుంటారు. ఎందుకొరకు అంటే టీడీపీ పార్టీని బొందబెట్టాలనుకున్నది టీఆర్ఎస్. ఇక్కడ టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందే టీఆర్ఎస్. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ తీసుకుంటారు వాళ్ళు. మేము 15 మందిని గెలిస్తే 12 మందిని తీసుకున్నారు వాళ్ళు. మా పార్టీలో గెలిచిన మంత్రులు ఎమ్మెల్యేలను తీసుకుపోయి మంత్రులు చేసినారు వాళ్ళు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మా పార్టీని బొందబెట్టే కార్యక్రమంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారికి ప్రయత్నం చేస్తుంటే మీకింత రోషము పాశము లేదా అని మేము అడుగుతున్నాం. అది అడగడం తప్ప? మేము ఇక్కడ మా పార్టీ బతకాలన్నా ఉండాలన్నా లేకపోతే పోవాలన్నా ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బతికించుకోవద్దు? మేము బతికించుకోవాలని మేము ఉద్యమాలు చేస్తుంటే మీరేమో ఆ రకంగా చేయబడుతుంది. మీకు ఇక అధికారం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, కానీ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజలకు, పేద బడుగు బలైన వర్గాలకు అధికారం కావాలన్నా కావద్దా? మరి అధికారం రావాలని మేము పోరాటం చేస్తుంటే మీరు ఎందుకు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు? అంతే కదా మా బాధ. మా బాధ మీ దగ్గర మీద ఎక్స్పెక్ట్ చెప్తే ఇంకెవరి దగ్గర చేస్తాం? మేము మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాం? కనుకనే సక్రమంగా ఉండండి అని చెప్పేసి అని మేము అది మా జాతీయ అధ్యక్షుడికి చెప్పినాం. మా జాతీయ అధ్యక్షుడు గారు కూడా వాళ్ళకి ఆల్రెడీ వివరించిండు, వాళ్ళకి హెచ్చరికలు కూడా చేసి జారీ చేసిండు. మీరు చేయకండి అట్లా అని, అతి ఉత్సాహం చేసిర్రు మీరు అక్కడ అని కూడా క్లియర్ కట్గా చెప్పిండు ఆయన. అయితే ఇవన్నీ జరుగుతున్న సమయంలో కొంతమంది స్వార్థపూరితమైన నాయకులు మా ప్రాంతంలో కూడా మోత్కపల్లి నరసింహులు లాంటి వాళ్ళు, ఇక కొంతమంది నాయకులు పదవుల కోసం గవర్నర్ పదవి వస్తేనే తెలుగుదేశం పార్టీలో ఉంటామన్నట్టుగా, గవర్నర్ పదవి ఇచ్చేతోళ్ళు ఎవరు? కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మోత్కపల్లి నరసింహులు గారికి గవర్నర్ పదవి కోసం ఎక్కడి కడపలేదు, ఒకరి కాలు లేదు, అయినా వాళ్ళు పట్టించుకోలే, ఇవ్వలే. మొన్న దసరా పండుగ 5 మందికి ఇస్తానన్నారు, ఇచ్చిండ్రు వాళ్ళు. దాంట్లో ఈయన పేరు వస్తుంది అనుకున్నాం మేము, రాలే. దాని అక్కసు పెట్టుకొని ఈరోజు నాకు గవర్నర్ పదవి ఇప్పియరా అని చెప్పేసి అని, అది ఇప్పేయకుండా ఉన్నా సరే ఇప్పుడు మాకు రాజ్యసభ మెంబర్ కావాలి. అరే మనం తెలంగాణలో 3 ఉన్నాం ఎమ్మెల్యేలు, రాజ్యసభ మెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగైంది, తెలంగాణ రాష్ట్రం అలాగుంది. తెలంగాణ 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది టీఆర్ఎస్లో పోయి, ఇక మిగిలిన 3 మేము ముగ్గురుతో ఈ రాజ్యసభ సీట్ ఎట్లా వస్తుంది? అంటే బీజేపీతో మాట్లాడి వేరే స్టేట్ నుంచి అక్కడి కోటాలో పోవచ్చేమో. అయితే నిజంగా చెప్తున్నాను, మోత్కపల్లి నరసింహులు గారి కోసము చంద్రబాబు నాయుడు గారు పడని పాటలు కాదండి. ఒకసారి ఈయనని ఎంటేసుకునే పోయిండు ఢిల్లీకి, పోయి ఈయన ఎదురుగానే అమిత్ షాతో మాట్లాడిండు, ఈయన ఎదురుగానే ప్రధానమంత్రితో మాట్లాడిండు. ఇంకా ఏమి నిజాయితీ చూపెట్టాలి?
వేరే రాష్ట్రం నుంచి వాళ్ళ కోటాలో ఇప్పించుకోవచ్చు కదా. ఆల్రెడీగా వాళ్ళు చెప్పిండ్రు, నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు, మీకు ఖచ్చితంగా ఒక గవర్నర్ పదవి ఇస్తున్నారు. గవర్నర్ పదవి ఇస్తానే వరకల్లా మేము మొట్టమొదట సీనియర్ నాయకుడైన మోత్కపల్లి నరసింహులు గారిని, మా రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి ఆయన పేరును ప్రపోజ్ చేశారు. ఆయన ఇంకా గవర్నర్ పదవి అయిన వరకు ఇంకా చల్లగా వస్తుంది నాకు అని చెప్పేసి దుప్పటి మూసుకొని ఇట్లా పడుకుని ఆయన ఎక్కడ కూడా మీటింగ్లకు రాలే, ఏ పౌర సభలకు రాలే, ఏ ధర్నాలకు రాలే, దేనికి రాలే. ఎప్పుడన్నా ఒకసారి కలుక్కున మేలుకు వస్తుంది, మేలుకు వచ్చినప్పుడు వచ్చి ఆడ ఇందిరా పార్క్ కాడికి వచ్చి ఒకసారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాలామాదిగలకు మంత్రి పదవులు లేవు, మహిళలకు మంత్రి పదవి లేదని చెప్పేసి ఒక ధర్నా చేసాం. ఆ తర్వాత మళ్ళీ చక్కగా వెళ్ళిపోయి మన దుప్పటి మూసుకొని పడుకుంటాడు ఆయన. అంటే ఆయనకు గవర్నర్ పదవి వస్తుంది, ఇంక నేను ఎవరిని అనొద్దు, ఏం ఉద్యమాలు చేయొద్దని చెప్పేసి అని ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ ఇప్పుడు గవర్నర్ పదవి రాలేదని చెప్పేసి నేను టీఆర్ఎస్ పార్టీని, టీడీపీ పార్టీని మొత్తం పూర్తిగా బొందబెట్టేస్తానని చెప్పేసి అని, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నానని చెప్పేసి అని మాట్లాడడం అంటే ఏ రకంగా మేము టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని నాకు అర్థం కాదు. ఉద్యోగాలు ఇవ్వనందుకు పొత్తు పెట్టుకోవాలన్నా, రైతుల ఆత్మహత్యలు ఆపనందుకు పొత్తు పెట్టుకోవాలన్నా, రైతులను ఆదుకోలేదని చెప్పేసి అనే దానికి పొత్తు పెట్టుకోవాలన్నా, మాలమాదిగలకు మంత్రి పదవులు ఇవ్వలేదని చెప్పేసి పొత్తు పెట్టుకోవాలి. ఏ బేసిక్ మీద మేము టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి చెప్పమనండి. ఈ మోత్కపల్లి నరసింహులే కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్తున్న నాయకులను నేను సూటిగా అడుగుతున్నాను. నేను ఏ రకంగా పొత్తు పెట్టుకోవాలి? అసలు ఆత్మగౌరవం అంటుందా? ఇప్పుడు అతని మీద మేము పోరాటం చేసుకుంటా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే మేము బాగుపడాలని.